హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో బీరకాయ కూర చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఈ పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకోను. ఈ విధంగా ఉంటుంది కదా, మొత్తం తీసేసుకొని ఈ విధంగా సన్నంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. టమాటాలు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఉల్లిపాయ పైన పొట్టు అంతా తీసేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పైన ఇది ఉంటుంది కదా, తోడేల కాడ తీసేసేయాలి. ఇప్పుడు సన్నంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు 3 టమాటాలు తీసుకున్నాం కదా, మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ పెట్టుకోవాలి. బౌల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ రావాలి. మూత పెడితే తొందరగా గోల్డ్ కలర్ వస్తాయి. ఇప్పుడు మూత తీసేసాం కదా, చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. ముందుగా మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి కలిపేసుకోవాలి. మనం ఈ టమాటాలు ఉడికేటప్పుడే కళ్ళు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను కళ్ళు ఉప్పు వేసుకున్నాం. ఈ విధంగా కలుపుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గాలంటే మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గాలి. మధ్య మధ్యన కలుపుకుంటుండాలి, లేకపోతే అడుగు అంటుకుంటే. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నంగా ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పోసుకున్నాం కదా, మొత్తం కలిపేసుకోవాలి. ఇది తొందరగా మగ్గాలంటే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అవతల స్టవ్ మీద ధనియాలు 2 వేపుకొని చిన్న రోలు తీసుకొని రొట్టెలు వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు మనం బీరకాయ చూసుకుంటా ఉండాలి. మధ్య మధ్యన అవి మొత్తం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు ధనియాలు తీసుకున్నాం కదా, ఈ విధంగా దంచుకోవాలి. అల్లం ముక్క 2 ఇంచుల అల్లం ముక్క తీసుకొని వేసుకొని దంచుకోవాలి. తెల్లపాయలు వేసి దంచుకోవాలి. ఈ విధంగా దంచేసుకొని చూసారా, ఇట్లా ఈ విధంగా దంచుకోవాలి. మనం బీరకాయ ఉడుకుతుంది కదా, దాంట్లో వేసేసి కలిపేసుకోవాలి. అది ఇక్కడ వేసుకోకుండా పొడి పొడి గట్ట చల్లినట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి గంటితోటి కూడా కలుపుకోవాలి. మనం అల్లం తెల్లగడ్డ వేసాం కదా, పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా చేసామంటే ఈ విధంగా చేసుకోండి. చికెన్ కూర ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మూత తీసేయాలి. గంటి పెట్టి కలిపేసుకోవాలి. ఈ విధంగా మగ్గేటప్పుడే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలుపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉండే బీరకాయ మసాలా కూర రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.